హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో మనం చాలా కామన్గా చూస్తున్న ప్రాబ్లం హెయిర్ లాస్. అయితే చాలామందిలో ఇది సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల, లేదంటే మంచి డైట్ తీసుకోకపోవడం వల్ల, సరైన లైఫ్ షెడ్యూల్ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అయితే మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయినట్లయితే ఈ హెయిర్ లాస్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం. సో మన హెయిర్ అనేది లాస్ అవ్వకుండా, అంటే మనకి హెయిర్ అనేది రాలకుండా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, మన హెయిర్ని కాపాడుకోవడం కోసం ఒక 2 రెమెడీస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాల్సింది పెరుగు, నెక్స్ట్ కావాలి ముల్తానీ మిట్టి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 to 2 teaspoons పెరుగుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముల్తానీ మిట్టిని కూడా ఒక 2 teaspoons యాడ్ చేసుకోవాలి. మనకి చాలాసార్లు ఏంటంటే హెయిర్ లాస్కి కారణం మనకి ఎక్కువగా డస్ట్ ఉండడం వల్ల, అంటే సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల మనకి హెయిర్ లాస్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎక్కువగా ఆయిల్ అనేది, ఎక్సెస్ ఆయిల్ మన స్కాల్ప్లో పేరుకుపోయినా కానీ, లేదంటే ఆయిల్ వల్ల డస్ట్ అంతా కూడా మనకి స్కాల్ప్లో వచ్చేసినా కానీ, సో పోర్స్ అన్నీ కూడా మనకి క్లోజ్ అయిపోయినప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా స్టాప్ అయిపోతూ ఉంటుంది. సో అంతే, ఇంకా మనకి ఎక్కువగా ఏంటంటే ఈ మధ్యకాలంలో యూజ్ చేసే మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న షాంపూస్ కానీ, లేదంటే డైస్ కానీ, లేదంటే వేరే ఇతర జెల్స్ కానీ, కండిషనర్స్ కానీ, మనం ఎక్కువగా సెరమ్స్ కానీ యూజ్ చేసినప్పుడు కూడా, ఆయిల్స్ కూడా మనకి ఏంటంటే ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఇంకా కెమికల్స్ యాడ్ చేస్తున్నారు కాబట్టి, సో అవన్నీ యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఏంటంటే ఒక్కొక్కసారి అవి మన స్కాల్ప్కి పడినప్పుడు కానీ, మన హెయిర్ టెక్స్చర్కి అది పడినప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని మనకి క్లీనింగ్ ప్రొసీజర్ అనేది కూడా మనకి ఏంటంటే ఇలా న్యాచురల్గా మనం క్లెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముల్తానీ మిట్టి కానీ, లేదంటే పెరుగు కానీ మనకి ఏంటంటే మిక్స్ చేసినప్పుడు, ముల్తానీ మిట్టి మనకి మంచి క్లీనింగ్ ఏజెంట్, మన స్కాల్ప్ని నీట్గా క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ, లేదంటే డర్ట్ కానీ, ఎక్సెస్ ఆయిల్ని కూడా మనకి ఈ ముల్తానీ మిట్టి తీసేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అంతేకాకుండా మనకి పెరుగుని యాడ్ చేయడం వల్ల, పెరుగు మంచి న్యూట్రిషన్ వాల్యూస్తో ఉంటుంది కాబట్టి మన స్కాల్ప్ని హెల్తీగా ఉంచుతుంది, కండిషనింగ్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఏంటంటే హెయిర్ లాస్ అనేది జరగకుండా మనం కాపాడుకోవచ్చు. మన హెయిర్ని మొత్తంని కూడా ప్రొటెక్ట్ చేసి మనకి మంచి కండిషనింగ్ లాగా పనిచేస్తుంది. సో అందుకే రెండు కూడా మనం మిక్స్ చేసుకొని మన షాంపూ చేసుకోవాలనుకున్నప్పుడు, ఎప్పుడైనా షాంపూ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ మిక్స్చర్ని మిక్స్ చేసుకొని షాంపూకి బదులుగా ఈ మిక్స్చర్ని యూస్ చేయాలి. ఒకవేళ ఇది పెట్టుకుంటున్నారు అనుకున్నప్పుడు, లేదు అంటే మీరు బిఫోర్ డే ఏదైనా షాంపూతో వాష్ చేసుకున్నా కానీ ఆ నెక్స్ట్ డే మీరు ఈ మిక్స్చర్ అనేది అప్లై చేసుకొని మీ హెయిర్ అంతా కూడా నీట్గా వాష్ చేసుకోవచ్చు. పెరుగుని యాడ్ చేయడం వల్ల మీ హెయిర్ ఏమి ఆయిలీగా ఉండదు, ఎందుకంటే మనం అందులో ముల్తానీ మిట్టిని యాడ్ చేసాం కాబట్టి. ఈ రెండు కూడా మంచి బ్యాలెన్సింగ్ ఏజెంట్స్ అని, అంటే ఈ రెండు మనకి ఒకవేళ ముల్తానీ మిట్టి మనకి కొంచెం ఎక్సెస్ ఆయిల్ని తీసి కొంచెం డ్రై ఉంచినా కానీ హెయిర్ అనేది మాయిశ్చర్గా ఉంచడానికి పెరుగు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో స్కాల్ప్ మొత్తాన్ని నీట్గా మీరు క్లీన్ చేసుకోవడానికి ఈ మిక్స్చర్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇంకా షాంపూని ఏమీ యూజ్ చేయకుండా వాష్ చేసుకున్న తర్వాత కండిషనర్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ హెయిర్ డ్రైగా అనిపిస్తే యూజ్ చేసుకోండి, లేదు అంటే మీ హెయిర్ అనేది నీట్గా సాఫ్ట్గా ఉంది అనుకుంటే కండిషనర్స్ కూడా ఏం అవసరం లేదు. నీట్గా మీరు ఈ మిక్స్చర్ తోటే మొత్తం కూడా మీ హెయిర్ మొత్తాన్ని వాష్ చేసుకోవచ్చు. అలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్తో ఒక 2-3 times వరకు మీరు క్లీన్ చేసేసుకొని అలాగే మీరు వదిలేసేసేయచ్చు. ఈ ప్రొసీజర్ మీరు ఎవ్రీ టైం మీరు షాంపూ చేసుకోవాలనుకున్నప్పుడల్లా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి నార్మల్గా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న షాంపూస్ని యూజ్ చేసే కంటే ఇలా మనం నీట్గా ఇంట్లోనే ఏదైనా క్లెన్స్ చేసే మంచి మెటీరియల్తో మనం క్లెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎలాంటి హామ్ ఉండదు, హెయిర్ కూడా రాలకుండా ఉంటుంది. హెయిర్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. స్కాల్ప్ అనేది వీక్ అవ్వకుండా మనకి మంచిగా కొత్త రూట్స్ హెయిర్ కూడా మనకి గ్రో అవుతాయి. సో ఈ ప్రొసీజర్ని మీరు రెగ్యులర్గా చేస్తూ మంత్లో ఒక 1 to 2 times మీరు షాంపూ ఒకవేళ యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. రెగ్యులర్గా మాత్రం ఇది యూజ్ చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీకు హెయిర్ లాస్ కాకుండా మీరు కాపాడుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం. దీనికోసం మనకు కావాలి ఒక ఆనియన్. ఈ ఆనియన్ని నీట్గా మీరు పీల్ చేసి గ్రేట్ చేసుకొని జ్యూస్ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె. ఇప్పుడు నీట్గా ఉన్న క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి.
నెక్స్ట్ ఇందులో ఫస్ట్ తీసి పెట్టుకున్న ఆనియన్ జ్యూస్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ తగ్గట్టు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మీ స్కాల్ప్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. స్నానానికి వెళ్ళే ముందు ఒక 45 మినిట్స్ కానీ లేదంటే 1 అవర్ బిఫోర్ కానీ ఒక గంట ముందు కానీ 45 నిమిషాల ముందు కానీ మీరు ఈ మిక్స్చర్ అంతా కూడా ఆనియన్ జ్యూస్ ఏంటంటే మనకి సల్ఫర్ ఉంటుంది కదా, సో దానివల్ల మనకి స్కాల్ప్ అనేది నీట్గా క్లెన్స్ అవుతుంది. అంతేకాకుండా చాలా మంచిగా పనిచేస్తుంది మన హెయిర్ని రాలకుండా కాపాడడానికి అండ్ న్యూ హెయిర్ కూడా మనకి గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ ఆనియన్ జ్యూస్ అనేది మన హెయిర్కి చాలా మంచిది. ఇంకా ఆమ్దం నూనె, ఈ ఆమ్దం నూనె కూడా మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ క్లీన్ చేసుకోవడానికి కానీ మనకి హెయిర్ రాలకుండా ఉండడానికి కానీ కండిషనింగ్ చేయడానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది. సో అండ్ మన హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్కాల్ప్ మొత్తానికి ఈ సొల్యూషన్ అంతా కూడా అప్లై చేసుకుని ఒక 3 to 4 మినిట్స్ కానీ 5 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకోండి. మొత్తం ఈ ఆయిల్ అంతా కూడా స్కాల్ప్కి హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవచ్చు. హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆమ్దం నూనె కదా కాబట్టి మనకి హెయిర్ మొత్తానికి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఇది ఎవ్రీ టైం మనకి ఏంటంటే అప్లై చేసుకునే ముందే మిక్స్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనం ఇందులో ఆనియన్ జ్యూస్ పెట్టుకున్నాం కాబట్టి. సో ఆనియన్ జ్యూస్ అనేది మనకి నిల్వ ఉండదు కాబట్టి మనం అప్లై చేసుకునే ముందే ఇది మిక్స్ చేసుకుని నీట్గా హెయిర్ మొత్తానికి కూడా ఇంకా స్కాల్ప్ మొత్తానికి కూడా అప్లై చేసుకుని ఒక 45 మినిట్స్ ఆగి తర్వాత మీరు హెయిర్ని నీట్గా వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకొని నార్మల్గా ఏదైనా హెర్బల్ షాంపూ యూస్ చేసుకొని కానీ లేదంటే హోమ్మేడ్ వాషెస్ ఉన్నాయి, మనకి హెర్బల్ వాషెస్ ఉన్నాయి. సో అలాంటివి ఏమైనా యూస్ చేసుకోవచ్చు. కుంకుడుకాయలు, శీకాకాయలు ఏదైనా అవన్నీ కూడా మంచి ఆర్గానిక్ మెటీరియల్స్ కాబట్టి సో వాటిని యూస్ చేసుకొని మీరు హెయిర్ మొత్తం షాంపూ చేసుకున్న తర్వాత మీరు కండిషనింగ్ అప్లై చేసుకోవచ్చు. సెరమ్స్ ఏదన్నా మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ ఆమ్దం నూనె ఇంకా ఈ ఆనియన్ జ్యూసే సరిపోతుంది అనమాట. మీ హెయిర్ మొత్తం కండిషనింగ్ అవుతుంది, అంతేకాకుండా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. హెయిర్ రాలకుండా కాపాడుకోవచ్చు, హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట. సో అండ్ ఈ ఆనియన్ జ్యూస్ వల్ల మనకి డాండ్రఫ్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు. డాండ్రఫ్ అనేది కూడా మనకి రాకుండా కాపాడుకోవడానికి ఈ ఆనియన్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి ఇప్పుడు హెయిర్ లాస్ అనేది జరగకుండా ఉండాలి అంటే కొన్ని ఈ టిప్స్ని ఫాలో అవుతూ కూడా మీరు నార్మల్గా వీలైనంత వరకు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న లైఫ్ షెడ్యూల్ కానీ ఇప్పుడున్న ఫుడ్ కానీ అంత బాగుండట్లేదు కాబట్టి వర్క్ ప్రాసెస్ కూడా అందరిది కొంచెం హెక్టిక్గా ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో దానివల్ల కూడా మనకి ఎక్కువగా హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సో అవి ఎలాగో మనం కొంచెం చేంజ్ చేయలేం కాబట్టి హెల్తీగా తింటూ మనం ఏదైనా ఇలాంటివి హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే న్యాచురల్గా మనం చేసుకునేవే ఆయిల్స్ కానీ లేదంటే షాంపూస్ కానీ ఆర్గానిక్ ఇంకా పాతకాలంలో మనం యూజ్ చేసినట్టు కుంకుడుకాయలు కానీ శీకాకాయ కానీ లేదంటే ఇలా ముల్తానీ మట్టి కానీ ఇట్లాంటివన్నీ మనం యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ టైం వరకు మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లైఫ్ అనేది పెరుగుతుంది అనమాట. మనకి ఈ షాంపూస్ రెగ్యులర్గా యూజ్ చేసినా కానీ మనకి, ఎందుకంటే అందులో ఎక్కువగా కొంచెం హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి మిక్స్ చేయడం ఎలాగో జరుగుతుంది. ప్రిజర్వేటివ్స్ అని, సెంటెడ్ పర్ఫ్యూమ్స్ అని చెప్పి మనకి SLSS అని ఇలాంటివన్నీ కూడా బాగా మిక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అవి వీలైనంత వరకు మనం అవాయిడ్ చేసుకుని ఇలాంటి ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి హెర్బల్ ప్రోడక్ట్స్కి మనం ఇంపార్టెన్స్ ఇస్తే మనం లైఫ్ అనేది పెంచుకోవచ్చు. సో హెయిర్ రావడం కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది అనమాట. అండ్ మన స్కిన్ కూడా హెల్త్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.